కమ్స్ ఫ్రమ్ హియరింగ్, వినుట వలన విశ్వాసము కలుగును. పార్ట్ 2. సో నిన్న దేవుడు చెప్పాడు అదేం వినాలి, దేవుడి వాక్యం వినాలి, దేవుడి గురించి వినాలి, సాక్ష్యాలు వినాలి, దేవుడి యొక్క గొప్పతనం గురించి, దేవుడు చేసిన అద్భుతాల గురించి మనము విన్నప్పుడు, ప్రచురించుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, వాటి గురించి డిస్కస్ చేసినప్పుడు మన విశ్వాసం ఏమవుతుందంటే పెరుగుతుంది. ఎందుకంటే ఓహో దేవుడు ఇలాంటి కార్యాలు కూడా చేస్తాడా, వాళ్ళ జీవితంలో దేవుడు ఈ అద్భుతం చేశాడు, మేబీ మన జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు చేస్తాడేమో. ఎందుకంటే దేవుడు ఒకరికి చేసిన అద్భుతం అనేకులకు చేస్తాడు, అందరికీ చేస్తాడు, పక్షపాతం లేని దేవుడు. కాబట్టి ఈ దేవుడి గురించి నువ్వు ఎక్కువగా తెలుసుకున్నప్పుడే విశ్వాసము పెరుగుతుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు, ఎన్ని రోదనలు వచ్చినా కూడా నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే దేవుడి గురించి తెలుసుకోవాలి. దేవుడి యొక్క గొప్పతనం గురించి, ఆయన మంచితనం గురించి, ఆయన నడిపించే విధానం గురించి మనము తెలుసుకోవాలి. అప్పుడే మనకు విశ్వాసంలో నిలకడగా ఉంటాము. లేకపోతే కొంచెం శ్రమలు రాగానే దేవుడు ఉన్నాడా లేడా, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ కష్టము రాగానే దేవుడు ఉన్నాడా లేడా, ఈ కష్టం ఎందుకు వచ్చింది, నా ప్రార్థనలకు జవాబు రావట్లేదు, దేవుడు నా ప్రార్థనను వినట్లేదు, ఇవన్నీ కూడా మనకు అపోహలు వస్తాయి, డౌట్ వస్తుంది, దేవుడి మీద అనుమానం వస్తుంది. అది అల్ప విశ్వాసంలోకి నడిపిస్తుంది. సో మనము విశ్వాసంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసం అనే వస్త్రాన్ని వేసుకోమంటున్నాడు, విశ్వాసం అనే డాలుని పట్టుకోమంటున్నాడు, ఆ విశ్వాసం అనే ఆ యొక్క పిల్లర్ మీద నడవం, ఆ గీత మీద నడవమని దేవుడు అంటున్నాడు. సో అది విశ్వాసము పెరగాలంటే దేవుడి వాక్యాలు వినాలి, సాక్ష్యాలు వినాలి, ఆయన గురించి ఇంకా ఎక్కువగా వింటుంటే ఎక్కువగా నీకు విశ్వాసము పెరుగుతుంటుంది. ఓహో దేవుడు ఈ సిచ్యువేషన్లో ఈ డిసిషన్ తీసుకుంటున్నాడా, అందుకే ఈ సిచ్యువేషన్లో నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడా, ఏది జరిగినా కూడా దేవుడికే మహిమ కలుగును గాక, నా దేవుడి చిత్తం లేకుండా ఏది జరగదు, ఆయన మహిమ కోసమే జరుగుతుందని మనము కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాము, విశ్వాసంగా ఉండగలుగుతాము. విశ్వాసం అంటే మనం పొందుకున్న తర్వాత కాదు, పొందుకోకపోయినా కూడా మనం దేవుణ్ణి నమ్ముతాం. చూసావా, అదే విశ్వాసము. మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు అని మన వాక్యం నమ్మాము. చూసావా, అదే నిజమైన విశ్వాసము. సో మన విశ్వాసము ఎప్పుడు కూడా కంటికి కనిపించేది కాదు, క్రియలలో చూపించేది. సో మన విశ్వాసానికి మెజర్మెంట్ అనేది ఉండదు, ఎక్కడ దొరకదు, అది ఇన్బిల్డ్, మన లోపల బిల్డప్ చేసుకోవాలి. ఆ విశ్వాసాన్ని మనల్ని మనము స్క్రూటినైజ్ చేసుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి. దానికి ప్రార్థన, వాక్యము చదువుకోవడం అండ్ సాక్ష్యాలు వినడం, వీటి వల్ల మనకు పెరుగుతుంది. సో దినమున దేవుడు చెప్పాడు, మీరు ఇలాంటి పనులు చేయకండి, అపవిత్రమైన ఒట్టి ముచ్చట్లకు చెవులు పెట్టకండి, ఇలాంటి ఒట్టి ముచ్చట్ల వల్ల నీ విశ్వాసము పోతుందేమో, నీ ఆత్మ జీవితం పోతుందేమో, నీ ఆత్మీయ జీవితం పోతుందేమో అని మాట్లాడాడు దేవుడు. ఈరోజు వాక్యం ద్వారా కూడా మళ్ళీ మాట్లాడబోతున్నాడు. సో ఏది వింటే మనకు విశ్వాసం పెరుగుతుంది, ఎవరితో సహవాసం చేస్తే మనకు విశ్వాసం పెరుగుతుంది, ఏ బోధనలు వింటే విశ్వాసము పెరుగుతుంది. సో ఇది దేవుడు మనకు చెప్పబోతున్నాడు. సో యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. కీర్తన గ్రంథము 119 అధ్యాయం 89 వచనము. ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యము స్టెబిలిటీ ఉంటుంది, నిలకడగా ఉంటుంది. అది పరలోకంలో అయినా భూలోకంలో అయినా ఆయన వాక్యానికి ఉన్న విలువ ఇంకా దేనికి ఉండదు. ఆయన వాక్యంలో వెలుగుంది, ఆయన వాక్యంలో జీవముంది. నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీలో విశ్వాసము పెరుగుతుంటుంది. విశ్వాసము పెరుగుతుంటే నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా నువ్వు దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోవు, దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోవు. ఎండ్ ఆఫ్ ది డే మనల్ని కాపాడేది మన విశ్వాసము. ఎందుకంటే దేవుడు మనకు పని ఎలా చేసి పెడతాడు, మన ముఖాన్ని చూసి కాదు, మన విశ్వాసాన్ని చూసి, మన మనసుని చూసి పని చేసి పెడతాడు, ఆశీర్వదిస్తాడని చెప్పుకున్నాము. అందుకే నీ వాక్యం ఎప్పుడైనా కూడా స్టేబుల్గా ఉంటుంది. సో వాక్యాన్ని ఎక్కువగా విన్నప్పుడు, వాక్యాన్ని ఎక్కువగా చదివినప్పుడు నీకు విశ్వాసము కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ వాక్యము మనల్ని జ్ఞానోదయం చేస్తుంది. ఈ వాక్యము విన్న తర్వాత, చదివిన తర్వాత మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎందుకు తప్పు చేస్తున్నాము, అండ్ ఎక్కడ అవిశ్వాసంలో పడిపోతున్నాము, మనల్ని నిలబెట్టేదంటే ఈ యొక్క వాక్యము మాత్రమే. వాక్యము, ప్రార్థన, ఇవి రెండు కూడా మనల్ని నిలకడగా, స్టేబుల్గా నిలబెడుతుంది విశ్వాసంలో. సో అందుకే వాక్యము వినడంలో ఎప్పుడు కూడా వెనుక ముందు ఆడకూడదు. సో 2 తిమోతికి రాసిన 3వ అధ్యాయం 1వ వచనము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. సో మనం అంత్య దినములలో ఉన్నాము. రెండో రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రభు చెప్పి వెళ్ళాడు, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ మీరందరూ ప్రిపేర్ అయి ఉండండి, రెడీ అయి ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేసుకోండి దేవుడు చెప్పాడు. సో అంతిమ దినాలలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకొనుము. అందుకే మనము ఎవరిని పడితే వాళ్ళను నమ్మలేము, ఎవరిని పడితే వాళ్ళను మనము విశ్వసించలేము. ఈలోపే మనమే విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు, విశ్వాసంలో ఎదిగినప్పుడు మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మనం ఒకరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు.
సో రానున్న లోకంలో మనుషులందరూ స్వార్థప్రియులు, సొంత సౌలభ్యం కోసమే చూస్తారు. ఏ ఒక్కరు కూడా స్వార్థం లేని వాళ్ళు ఉండరు. నీకు ఏదైనా సహాయం చేయాలన్నా, నీకు ఏదైనా చేయాలన్నా వాళ్ళ లోపల స్వార్థాన్ని వెతుకుతారు. నాకేమిటి లాభము, నాకేమిటి ఉపయోగము, వీళ్ళకు సహాయం చేస్తే నాకేంటి ప్రయోజనము. సో ఇలాంటి వాళ్ళతో మీరు సాంగత్యం చేయకూడదు. స్వార్థప్రియులు, ధనాపేక్షలు. సో ధనాపేక్షలు ఉన్న వాళ్ళకు ఎప్పుడైనా కూడా వాయు వరుస ఉండదు. ధనాపేక్ష ఉన్న వాళ్ళకు రిలేషన్ అంటూ ఉండదు. ఒక కమర్షియల్గా ఆలోచిస్తారు. బింకములాడువారు అంటే ఇక్కడ ముచ్చట్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ, వాళ్ళ మీద చాడీలు వీళ్ళ మీద చాడీలు చెప్పేవారు. సో ఇవన్నీ కూడా నిన్ను అల్ప విశ్వాసంలోకి పడివేస్తాయి. అహంకారులు, నాకు డబ్బున్నదనే అహంకారము, గర్వం లేకపోతే ఆస్తులున్నాయనే అహంకారము, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా తయారవుతారు రానున్న రోజుల్లో. దేవుడి వాక్యాన్ని ఎందుకు మనకి ఇస్తున్నాడంటే మనందరం కూడా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మనమంటూ ఒక సర్కిల్ క్రియేట్ చేసుకోవాలి, మనకంటూ ఒక వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి. అదే జీసస్ వరల్డ్. సో ఆయన ఎలా నడిచాడు, మనం అలాగే నడవాలి. ఆయన ఎలా మాట్లాడాడు, మనం అలాగే మాట్లాడాలి. ఆయన ఎలా విశ్వాసంలో ఉన్నాడు, మనం ఎలాగ విశ్వాసంలో ఉండాలి. ఎందుకంటే చుట్టూ సామ్రాజ్యము కూడా ఆ ఫేక్ వరల్డ్తో నిండుకొని ఉంది. యేసు ప్రభు వారు కూడా భూలోకానికి వచ్చారు, కానీ ఎప్పుడు కూడా పాపాన్ని అంటకు పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా ఆయన ఇలాంటి వాళ్ళతో సాంగత్యం చేయలేదు. అలాగా ఆయన ఎప్పుడు ఉండలేదు. ఆయన ఎప్పుడు కూడా స్వార్థప్రియుల్లాగా ఉండలేదు. అలాంటి వాళ్ళతో సహవాసం కూడా చేయలేదు. ఆయన ఎప్పుడు ధనాపేక్షలుగా ఉండలేడు. అలాంటి వాళ్ళతో సహవాసం కూడా చేయలేదు. బింకములాడువారు, ఇలాంటి వాళ్ళతో ఆయన సహవాసం చేయలేదు. ఆయన కూడా అలాగా లేడు. అహంకారులు, దూషకులు, సో తల్లిదండ్రులు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. సో అపవిత్రులు. సో వీళ్ళతో నువ్వు సాంగత్యం చేసినప్పుడు, వీళ్ళతో నువ్వు స్నేహం చేసినప్పుడు నీ యొక్క అపవిత్రత పాడైపోతుంది, నీ యొక్క కృతజ్ఞత పాడైపోతుంది, నీ యొక్క ఆత్మీయ జీవితం పాడైపోతుంది. సో ఇలాంటి వాళ్ళు మనకు ఫ్యూచర్లో పరిచయం అవుతుంటారు మన జీవితంలో. సో మనము ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి. సో మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఎక్కువసేపు దేవుడితో గడిపేలాగా ఉండాలి. ఎక్కువసేపు వాక్యము చదువుకునేలాగా, వాక్యం వినేలాగా, ప్రార్థించుకునేలాగా, సాక్ష్యాలు వినేలాగా, ఎక్కువసేపు దేవుడితో గడిపేలాగా ఉండాలి. సో ఇలాంటి వాళ్ళు మన జీవితంలో పరిచయం అవుతారు. డోంట్ స్పెండ్ టైం విత్ దెమ్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల మనకు ఏమవుతుంది, ఫేత్ తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది. ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే ధనాపేక్ష ఉన్న వాళ్ళతో మనము స్నేహం చేసినప్పుడు మనం కూడా పొల్యూట్ అయిపోతాం, మనం కూడా ధనాపేక్షతో నిండుకుంటాము. స్వార్థప్రియులతో సహవాసం చేసినప్పుడు మన సహవాసం కూడా అలాగే తయారవుతుంటుంది. అపవిత్రులతో మనం సహవాసం చేసినప్పుడు మనం కూడా అపవిత్రతలాగా మారిపోతాము. సో ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు అవుతుంటారు. సో ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాగే ఉంది అంతిమ దినాలలో. అందుకే నువ్వు దేవుడితో గడుపు, ఎక్కువసేపు దేవుడితో గడుపు. ఇలాంటి వాళ్ళతో గడపకు. ఇలాంటి విధంగా నువ్వు ఉండకు, ఇతరులను కూడా ఎంటర్టైన్ చేయకు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల మన అల్ప విశ్వాసము పరిపోతుంది, మన విశ్వాసము అల్ప విశ్వాసంగా మారుతుంది. మనము ఫేత్ ఇంక్రీజ్ కాదు. ఇప్పుడు ఈ 1 hour మనం మాట్లాడుకుంటున్నాం దేవుడి గురించి. ఈ 1 hour ఏమవుతుంది, మన విశ్వాసము పెరుగుతుంటుంది, మన విశ్వాసము, మన ఆత్మీయ జీవితం, మన దేవుడితో సహవాసం పెరుగుతుంటుంది. సరే ఇది అయిపోయింది, ఈ ప్రేయర్ మీటింగ్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? సరే ఇంటి పక్క ఆమె వచ్చింది, ఇంటి ఎదురుగా ఆమె వచ్చింది, వాళ్ళ గురించి బింకములాడుతుంది, వీళ్ళ గురించి బింకములాడుతుంది. అలాంటి విని నువ్వు వాక్యాన్ని వదిలేసి అవిశ్వాసంలోకి వెళ్ళి వాటి మీద ఫోకస్ చేస్తావు. దేవుడి మీద ఫోకస్ చేయకుండా వాటి మీద ఫోకస్ చేస్తాము. ఎందుకంటే అలాంటి అన్నీ ఎప్పుడు కూడా అట్రాక్టివ్గా ఉంటాయి ఈ లోకంలో, లోక సంబంధమైన వార్తలు. అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. సో అనురాగరహితులు. సో ప్రేమ అనురాగం అనేది ఉండదు. ద్వేషం, అతి ద్వేషులు, అందరినీ ద్వేషించేవారు, అపవాదకులు, అతి అజిందేత్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. సో క్రూరులు, మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు, అక్రమం చేసేవారు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. సో చూడండి, ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి, నీ దేవుడైన యెహోవాను మాత్రమే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ప్రేమించాలి. అలా కాకుండా సుఖానికి, భోగభాగ్యాలకు, అష్టైశ్వర్యాలకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో అలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేసినప్పుడు నీ విశ్వాసము పడిపోతుంది. నీ విశ్వాసం ప్లేస్లో దేవుడు ఉండాల్సిన ప్లేస్లో ధనం ఉంటుంది, దేవుడు ఉండాల్సిన ప్లేస్లో అలాంటి క్యారెక్టర్స్ ఉంటుంది. ఆత్మీయ జీవితం బదులు శరీర జీవితంగా మారిపోతుంది. సో వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఏమి వినాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో నువ్వు ఏంటిది రిలేషన్ పెట్టుకోవాలి, ఎవరితో నువ్వు సహవాసం సాన్నిహిత్యం ఉండాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకు ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ లాగా ఇస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు, కానీ గుర్తు చేస్తున్నాడు. అనురాగరహితులు ఉంటారు భూలోకంలో, అతి ద్వేషులు ఉంటారు, అపవాదకులు ఉంటారు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు,
ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళతో మనం సహవాసం చేసినప్పుడు మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది, మన దేవుడితో సహవాసము పాడైపోతుంది. మనము ఆ దేవుడి మీద ఉన్న విశ్వాసము కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక అపవాది వీళ్ళందరి రూపంలో వచ్చి మనల్ని నశింపేలాగా చేస్తాడు. సో ఫేత్ అనేది చాలా ఇంపార్టెంట్ దేవుడికి. మన ఫేత్ని బట్టే దేవుడు పనిచేసి పెడతాడు. 2 తిమోతికి రాసిన 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి గలవారు వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించే వారునై ఉందరు. పైకి మాత్రం భక్తి గలవారు ఉంటారు. సో అందుకే నువ్వు ఏం చేయాలంటే లిమిట్ యువర్ సెల్ఫ్. మన ద్వారం ఏంటిది? ఇరుకు ద్వారము. మన ద్వారం ఇరుకు ద్వారము. నువ్వు దేవుడితో కూర్చున్నంత ప్రశాంతత ఇంకా దేనికి రాదు. నువ్వు వాక్యం చదువుకున్నంతలా మనసు తృప్తి ఇంకా దేనితో ఉండదు. సో అందుకే నువ్వు ఎక్కువగా దేవుడితో గడిపినప్పుడు నీ శరీరంలోకి హీలింగ్ వచ్చేస్తుంది, నీ శరీరంలోకి నీతి వచ్చేస్తుంది, నీ శరీరంలోకి పవిత్రత వస్తుంటుంది, నీ శరీరంలోకి ఆరోగ్యం వస్తుంటుంది. ఎక్కువసేపు దేవుడితో గడిపినప్పుడు నువ్వు ఆ సహవాసం వేరే ఉంటుంది. సంతోషము, ఆనందం అనే వరాలు మనకు లభ్యమవుతాయి. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. సో చూసారా, ఇలాంటి వాళ్లకు నువ్వు విముఖుడవై ఉండవు అంటే దూరంగా ఉండంటున్నాడు. వీళ్ళ వల్లనే మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది. వీళ్ళ వల్లనే మనము విశ్వాసంలో ఎదగలేకుండా ఆపివేస్తాం. ఏం చదువుతావులే బైబిల్, ఏం చదువుతావులే బైబిల్, ఏం ప్రార్థన చేసుకుంటలే, ఏం చర్చికి వెళ్తావులే, ఇలాంటి అపవిత్రమైన మాటలు మాట్లాడి మనల్ని దేవుడికి దూరంగా చేస్తారు. ఎందుకంటే అంతిమ దినాలలో ఉన్నాము. సో అంతిమ దినాలలో అపవాది శక్తులు ఇంకా ఎక్కువగా మనకు లేస్తాయి. అందుకే ఈ లోపల దేవుడు ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసంలో నిలకడగా ఉండండి. అది వినాలంటే నా మాటలు ఎక్కువగా వినండి. సో నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మేబీ ఇలాంటి వాళ్ళు సంఘ సభ్యులు కూడా కావచ్చు, ఇలాంటి వాళ్ళు మన చర్చ్ మెంబర్స్ కూడా కావచ్చు, ఇలాంటి వాళ్ళు మన మ్యాన్ ఆఫ్ గాడ్స్ కూడా ఉండొచ్చు మేబీ. సో గుర్తుపెట్టుకోండి. సో లోకము చర్చిలో కూడా కలుస్తుంది. ఒక్కోసారి మన చర్చ్ లోకంలో కలవడం ఒక ఎత్తు అయితే అది పర్లేదు, కానీ లోకం కూడా సంఘంలో కలవడం కూడా ఒక ఎత్తు. సో అది చాలా డేంజర్. మేబీ లోకంలో ఉన్న మనుషులు కూడా సంఘంలో కలవచ్చు. ఇలాంటి వాళ్ళు సంఘంలో కూడా నీకు ఇలాంటి వాళ్ళు సహవాసం దొరకవచ్చు. లేకపోతే సంఘంలో కూడా మ్యాన్ ఆఫ్ గాడ్స్, మేబీ దైవజనులు కూడా అలా ఉండొచ్చు. వీ విల్ నెవర్ జడ్జ్. సో అందుకే నువ్వు నిలకడగా విశ్వాసంలో ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడి మీద ఆధారపడు, మనుషుల మీద ఆధారపడకు, ఎవరి మీద ఆధారపడకు, దేవుడి మీద మాత్రమే ఆధారపడు. అప్పుడు ఆధారపడాలంటే ఏం చేయాలి? విశ్వాసంలో పెరగాలి. విశ్వాసంలో పెరగాలంటే ఏం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం అంటే ప్రార్థన చేసుకోవడం, ఆరాధించడం, స్తుతించడం, వర్షిప్ చేసుకోవడం, లేకపోతే ఆ సాక్ష్యాలు వినడం, వాక్యాన్ని చదువుకోవడం, వాక్యాన్ని వినడం, ఇవన్నీ కూడా దేవుడితో సహవాసంతో సంబంధము కలిగి ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు వస్తారు. ఇటు వారికి విముఖుడవై ఉండము అంటే నీ చెవులు లోకవార్తలకు వినకు, నీ చెవులు అలాంటి వాళ్లకు ఏంటిది అపాయింట్మెంట్ ఇవ్వకు. నీ చెవులు అపాయింట్మెంట్ గాడ్ వర్డ్స్కే అపాయింట్మెంట్ ఇవ్వండి. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సో ఇలాంటి వాళ్ళు నానా విధములైన దురాశలు, దుర్బుద్ధి, అత్యాశ, అశాంతి, ఇలాంటి మనుషుల వల్ల మనకేమవుతుందంటే మన విశ్వాసము సన్నగిల్లిపోతుంది, విశ్వాసము డౌన్ అయిపోతుంటుంది. సో సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టు పోవారు, చెరలో చేరిన వారు ఎంబ్రే అనువారు మోషే ఎదిరించినట్లు మీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. సో అలాంటి వాళ్ళతో సాన్నిహిత్యం చేస్తే మేబీ మన మనస్సులు కూడా పాడైపోతాయేమో, మన విశ్వాసం కూడా ఏమవుతుందంట, భ్రష్టత్వం అంటే చెడిపోతుందేమో, నశించిపోతుందేమో. సత్యమును మనమే సత్యాన్ని ఇష్టపడక అసత్యాన్ని ఇష్టపడతామేమో, మనమే దేవుని ఇష్టపడక వేరే లోక సంబంధమైన ఆశల మీద ఇష్టపడతామేమో. సో ఇవన్నీ కూడా నువ్వు దేన్ని వినాలి? దేవుడు మనకు ఒక నాలెడ్జ్ ఇచ్చాడు. మన విశ్వాసము పెరగాలంటే నువ్వు ఏం చేయాలి? దేవుడు మనకు ఒక నాలెడ్జ్ ఇచ్చాడు, అదే చేయాలి. అవి చేసినప్పుడే విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు మన ఇంటికి ఒక 2-3 వచ్చారు, వాళ్ళు లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారు, మన విశ్వాసం పెరగదండి. లేకపోతే నువ్వు ఒక రాజకీయం గురించి నువ్వు న్యూస్ చూస్తున్నావు, నీ విశ్వాసము పెరగదు. అదే ఒక వాక్యం గురించి విను, నీ విశ్వాసం పెరుగుతుంది. ఒక సాక్ష్యం, అద్భుత సాక్ష్యం అని ఏదైనా విను, నీ విశ్వాసము పెరుగుతుంటుంది. ఏదైనా చదువుకో, దైవ సంబంధించిన విశ్వాసము పెరుగుతుంది. ఎందుకంటే మనందరం అంతిమ దినాలలో ఉన్నాము. అపవాది శక్తులు అనేకముగా లేస్తాయి మనకు వ్యతిరేకంగా. మనము విశ్వాసంలో పడివేయాలని, మన దేవుడికి దూరము కావాలని, అధికమైన ధనాపేక్ష చూపించి, అధికమైన దుర్బుద్ధి, దురాశలు చూపించి మనం దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోవాలని అనేక మంది ప్రయత్నం చేస్తారు. అపవాది అనేక మంది ద్వారా
ద్వారా మనకు కనెక్ట్ అవుతాడు. అందుకే లిమిట్ యువర్ సెల్ఫ్, డోంట్ వరీ, ఎవరేమనుకున్నా పర్లేదు. నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు సాటిస్ఫై చేయాలి, నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు మెప్పించాలి, కానీ మనుషులను కాదు. ఎందుకంటే నువ్వు మనుషులను మెప్పిస్తున్నావు అంటే మేబీ అక్కడ అపవాది నీలో యాక్టివేట్ అవుతున్నాడేమో, నువ్వు అపవాదిని మెప్పిస్తున్నావేమో. సో స్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. సో ఈ ఆత్మీయ జీవితంలో నీకు నువ్వు స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. సో విశ్వాసంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సో మనం విశ్వాసంలో భ్రష్టులం కావద్దు, చెడిపోవద్దు, నిలకడగా ఉండాలి, సత్యమును మనం గ్రహించాలి. ఏది అబద్ధ బోధ, ఏది నిజమైన బోధ, మనము ఏది నమ్మితే, మనము ఏది చదివితే మన విశ్వాసము పెరుగుతుంది, ఎవరితో సహవాసం చేస్తే మన విశ్వాసము పెరుగుతుంది, ఎవరితో సహవాసం చేస్తే నీ ఆత్మీయ జీవితం పాడవుతుంది. నన్ను కూడా చాలామంది ఫోన్ చేసి పిలుస్తారు, ఐ విల్ నెవర్ గో టు దెమ్. నేను ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళను, ఎందుకంటే వాళ్ళ సావాసం చేసినప్పుడు నా విశ్వాసం పడిపోయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నీ సర్కిల్ కూడా నువ్వు అలాంటి వాళ్ళతో నువ్వు నడిపినప్పుడు నీ యొక్క విశ్వాసం అనేది నిలకడగా ఉంటుంది. 2 తిమోతికి రాసిన 3వ అధ్యాయము 9వ వచనం, అయినను వారి అవివేకుల మేలగా తేటపడును, అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనక మీరు ఇక మందు సాగరు. సో అలాంటి వాళ్ళు మన పరిచయం అయినప్పుడు మనకేమవుతుందంటే అవివేకంలో పడిపోతాము, అవిశ్వాసంలో పడిపోతాము, మనం ముందుకు సాగలేము అవిశ్వాసంలో పడిపోయినప్పుడు. అయితే నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, సో నీకు ఎవరైనా వాక్యం బోధిస్తున్నారంటే వాళ్ళ ప్రవర్తనను కూడా చూడాలి, వాళ్ళ బోధనను చూడాలి, వాళ్ళ ఇంటెన్షన్ కూడా చూడాలి. సో నేను చెప్తున్నా కదా, సంఘంలోకే లోకము వచ్చే రోజులు వచ్చాయి. సో సంఘంలోకే ఇప్పుడు సండే చర్చ్కి వచ్చిన తర్వాత ఈ చర్చిలో ఉన్న ఈ సంఘము లోకంలో కనవడం కాదు, లోకమే సంఘంలో కలిసే రోజులు వచ్చాయి కూడా. అంటే అబద్ధ ప్రవక్తలు రావడం, అబద్ధ బోధనలు రావడము, సో ధనాపేక్ష చూపించి అందరినీ కూడా సత్యమైన వాక్యం నుంచి దూరము చేయడము. అందరూ కూడా ఇక్కడ ఆర్థిక స్వస్థతలు జరుగుతాయి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వస్తాయని, ఎన్నో మిరాకిల్స్ చేస్తామని ఎన్నో రకాలుగా అందరినీ డైవర్ట్ చేస్తూ అంటారు. సో నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును, ఇవన్నీ చూడాలి. మీకు వాక్యం ఎవరైతే బోధిస్తున్నారో ఇవన్నీ చూడాలి నువ్వు. సో ఇలాంటి వాళ్ళతో నువ్వు సాహిత్యం చేయాలి. మనము కూడా మన ప్రవర్తన చక్కదిద్దుకోవాలి, మన ఉద్దేశాలు చక్కదిద్దుకోవాలి, మన విశ్వాసము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనందరికీ వాక్యము ప్రత్యక్షమైంది. సో వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి, యాక్షన్లోకి దింపాలి. సో అంతియొకయు, ఇకనోయ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలు, ఉపద్రవములను తెలుసుకున్నవాడనై నన్ను వెంబడించితివి. అట్టి హింసలు సహించితి కానీ వాటన్నింటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాను. సో మనల్ని డివేట్ చేయడానికి ఎంతోమంది వస్తారు, కానీ దేవుడి మీద ఆధారపడ్డప్పుడు ఆయనే మనల్ని తప్పిస్తాడు, ఆయనే మనల్ని కాపాడుకుంటాడు. సో ఒకటి ఇవేంటిదంటే, నువ్వు చూస్ చేసుకునే మ్యాన్ ఆఫ్ గాడ్ కావచ్చు, మేబీ ఫ్యూచర్లో మీకు వేరే మ్యాన్ ఆఫ్ గాడ్స్ కనెక్ట్ కావచ్చు, లేకపోతే చెప్పలేం. వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్, వాట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్, వి నెవర్ నో. బట్ వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ వాక్య బోధనను బట్టి, వాళ్ళ ఉద్దేశాలను బట్టి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ స్టిక్ విత్ గాడ్ ఓన్లీ, నాట్ కరప్ట్ గాడ్ రిలేషన్ విత్ గాడ్ రిలేషన్. మనల్ని గాడ్ రిలేషన్ని కరప్ట్ చేయొద్దు ఎవరు కూడా. అదొకటి మాత్రం మనం చూసుకోవాలి. మనకు ఎవరైనా పరిచయం అయితే, ఎవరైనా పర్లేదు, చుట్టాలైనా, బంధువులైనా, రిలేషన్స్ అయినా, అండ్ కొలీగ్స్ అయినా, అపార్ట్మెంట్లో ఉన్న ఆ యొక్క నైబర్స్ అయినా, లేకపోతే ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ అయినా, లేకపోతే చర్చ్ మెంబర్స్ అయినా కూడా, ఎవరైనా కూడా మిమ్మల్ని దేవుడికి కనెక్ట్ చేస్తున్నారా, దేవుడి నుంచి దూరం చేస్తున్నారా, మీ విశ్వాసాన్ని పెరిగేటట్టు మాట్లాడుతున్నారా, మీ విశ్వాసంలో తగ్గించేలాగా మాట్లాడుతున్నారా? అందుకే చెప్తున్నాను, చర్చ్కి వచ్చిన అందరూ కూడా పవిత్రులు కాదు, చర్చ్కి వచ్చిన అందరూ కూడా పరిశుద్ధులు కాదు, చర్చ్కి వచ్చిన అందరూ కూడా నీతిమంతులు కాదు. సో కొంతమంది వస్తారు ఉన్న ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి, ఉన్న విశ్వాసాన్ని చెడగొట్టడానికి. సో కొంతమంది మ్యాన్ ఆఫ్ గాడ్స్ కూడా రెడీ అవుతారు విశ్వాసంలో నుంచి బయటికి పడవేసి తన వైపుకు తిప్పుకోవాలని. సో బీ కేర్ఫుల్ విత్ దెమ్ అంటున్నాడు దేవుడు. సో ఆ టీమ్స్ వాటన్నింటిలో ప్రభు నన్ను తప్పించాను. సో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. అందుకే నువ్వు దేవుడితో స్టిక్ అయి ఉండండి. అందుకే నేను ఏమని చెప్తాను, మనం ఒకరి మీద ఆధారపడకుండా నువ్వే విశ్వాసంలో నిలకడగా ఉన్నావు అనుకో, సో ఇలాంటి వాళ్ళతో మనము తప్పించుకోవచ్చు. ఇలాంటి వాళ్ళతో మనం సహవర్త్యం చేయాల్సిన అవసరం లేదు. చాలామందికి తెలియక అటు ఇటు ఆగమైపోతున్నారు. ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏం చెప్పినా కూడా అటు ఇటు వెళ్ళి వాళ్ళు అవిశ్వాసంలోకి నడుస్తున్నారు. సో ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ లైక్ దట్. But you people, what you are hearing from word of God, what you are hearing of the word of God today, listen to me. We are in the end days. మనము విశ్వాసంలో ఎంత ఎక్కువ ఎదిగితే అంతే మనకు మంచిది. ఎందుకంటే
తొందరగా తొలగిపోయేది దేవుడి నుంచి. అండ్ కష్టమైన పని భూలోకంలో అంటే దేవుడికి నిలకడగా ఉండడము, దేవుడితో స్టిక్ అయి ఉండడం చాలా కష్టమైన పని. తొందరగా తప్పిపోవడం అంటే దేవుడి నుంచి తప్పిపోవడం చాలా తొందరమైన పని ఈ భూలోకంలో. ఎందుకంటే వరల్డ్ ఈజ్ అ టెంప్టింగ్ వరల్డ్, మనల్ని టెంప్ట్ చేసి పక్కకు తీసుకెళ్తుంటాయి. సో అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, యేసు ప్రభువారు కూడా తన శిష్యులను కూడా ఎంటర్టైన్ చేయలేదు. విశ్వాసంలో ఉండండి, అల్ప విశ్వాసంలో ఉండకండి, నేను ఎక్కువ రోజులు మీతో ఉండను, మిమ్మల్ని దేవుడికి కనెక్ట్ చేస్తాను, మీరు దేవుడి మీద ఆధారపడనని ఆయన మరి చెప్పి తన శిష్యులందరినీ కూడా తన మీద ఆధారపడే కాకుండా విశ్వాసంలో దేవుడి మీద ఆధారపడేలాగా చేసుకున్నాడు. సో ఇలాంటి జరగాలంటే ఆ శిష్యులకు ఉన్న ఆయుధం ఏంటిది? యేసు ప్రభువారు వాళ్ళను నిలకడగా ఉండేలాగా రోజు వాక్యం చెప్పేవాడు, రోజు వాక్యాన్ని నడిపించేవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి వాళ్ళ విశ్వాసాన్ని నిలకడగా ఉంచేవాడు యేసు ప్రభువారు. సో మనము కూడా రోజు దేవుడితో సహవాసం చేసినప్పుడే మనకు విశ్వాసము నిలకడగా ఉంటుంది. ఈరోజు బైబిల్ చదివి నెక్స్ట్ వీక్ చదివితే విశ్వాసం ఉండదు, ఈరోజు వాక్యం విని మళ్ళీ నెక్స్ట్ వీక్ వాక్యం చదివితే విశ్వాసం ఉండదు. సో సండే చర్చ్ ఎలాగైతే నువ్వు అటెండ్ అవుతున్నావో, సండే నీకు పండుగ దినం ఎలా అవుతుందో, సండే రోజు నువ్వు దేవుడితో ఎలా గడుపుతున్నావో, నీ మిగిలిన 6 రోజులు కూడా దేవుడితో అలా గడపాలి. ఆదివారం మాత్రమే ఆరాధించడం కాదు, మండే నుంచి సాటర్డే వరకు కూడా ఆరాధించాలి. ఆదివారం మాత్రమే వాక్యం వినడం కాదు, మండే నుంచి సాటర్డే వరకు కూడా వాక్యం వినాలి. ఆదివారం మాత్రమే ప్రార్థించడం కాదు, మండే నుంచి సాటర్డే వరకు ప్రార్థించాలి. ఆదివారం మాత్రమే దేవుడితో సావాసం చేయడం కాదు, మండే నుంచి సాటర్డే వరకు సావాసం చేయాలి. అప్పుడే నీ విశ్వాసము నిలకడగా ఉంటుంది. ఇలా దేవుడితో నిలకడగా నడిచినప్పుడే నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉంటావు. కష్టం వచ్చినప్పుడు బెదరవు, నష్టం వచ్చినప్పుడు వణకవు, అండ్ బాధ వచ్చినప్పుడు ఏడవవు, దుఃఖం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటావు. అప్పుడు నీ విశ్వాసము నిన్ను ఏం చేస్తుంది అంటే పైకి లేపుతుంది. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు మారుతాడు, దేవుడు యొక్క పని చేయడం పడుతుంది. సో 2 తిమోతికి రాసిన 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భోక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. సో అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవద్దురు. సో ఇది రానున్న కాలంలో. సో అందుకే చెప్తున్నాను, లిమిట్ యువర్ సెల్ఫ్. రానున్న కాలంలో ఇలాంటి వాళ్ళు మనకు పరిచయం అవుతారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల మనము డీవియేట్ కావచ్చు, డిప్రెషన్కి వెళ్ళవచ్చు, దేవుడి నుంచి సావాసం కోల్పోవచ్చు. అందుకే ఇలాంటి వాళ్ళ వల్ల దేవుడు మరీ చెప్పేది ఏంటంటే, నీ విశ్వాసము పడిపోవడానికి ఇలాంటి అపవిత్రమైన మనుషుల వల్లనే నీకు విశ్వాసము పడిపోతుంది. అందుకే నీ రిలేషన్ అయినా, నీ ఫెలోషిప్ అయినా కూడా నిన్ను దేవుడికి దగ్గరగా చేసే మనుషులే ఉండాలి, నిన్ను దేవుడి నుంచి దూరం చేసే మనుషులు కాదు. డిస్కనెక్ట్. దేవుడు అంటాడు, నీ కుడి చేయి అభ్యంతర పడిందా, తీసివేసేయి. ఆ కుడి చేయితోటి లేకున్నా పర్లేదు, నువ్వు పరలోకానికి మొత్తం బాడీతో వస్తే పర్లేదు, నువ్వు మొత్తం శరీరం ఉండి నరకానికి వెళ్ళకంటే ఆ కుడి చేయి లేకపోయినా పర్లేదు, పరలోకానికి రా అంటాడు. సో అభ్యంతరపరచొద్దు నిన్నెవరు కూడా. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్ లైక్ దట్. మెనీ థౌజండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఒక 50 నుంచి 70-80 మంది వరకు ఉన్నారు. ఐ డిస్కనెక్టెడ్ విత్ దెమ్ బికాస్ గాడ్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ, faith is my first priority, worship is my first priority, and fellowship with Jesus is my first priority, prayer is my first priority, preaching Bible is my first priority. I left everybody in this world because of Jesus Christ. That is a sacrifice life. సో మన సొంత ఇష్టాలను, సొంత అలవాట్లను మనం దూరం పెట్టుకొని దేవుడి కోసం నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, నేను ఇక జీవించువాడను నేను కాడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, అప్పుడు నీ వల్ల దేవుడు మహిమపరచబడతాడు. అప్పుడు నీ విశ్వాసము కూడా గొప్ప విశ్వాసముగా అయిపోయి గొప్ప విశ్వాసరాలుగా నువ్వు మార్చబడతావు. సో మోసపోవచ్చు అంటే ఎవరిని చూసి మనం మోసపోవద్దండి. మనం విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా మనం వినము. సో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా, సో నీ విశ్వాసము దేవుడి మీదనే ఉంచాలి, మనుషుల మీద, డబ్బు మీద, లేకపోతే వేరే వాటి మీద, అబద్ధ ప్రవక్తల మీద, అబద్ధ బోధనల మీద ఉంచకూడదు. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనము బాల్యం నుండి నీ వెరుగుదువు కనుక. సో మనం ఏదైతే నేర్చుకున్నామో, వాక్యము ఏదైతే మనము రోజు బోధించుకుంటున్నామో, దాన్ని నిలకడగా ఉండండి, స్టేబుల్గా ఉండండి. దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి ఎవరు వస్తారో, ఎంతమంది వస్తారో తెలియదు. సో బీ కేర్ఫుల్ అని అంటున్నాడు. నీవు నేర్చుకొని నా రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండము. చూసారా, నువ్వు ఏదైతే వింటున్నావో, ఏదైతే నీకు నిజమని అనిపిస్తుందో ఆ నిజం మీద నువ్వు స్టిక్ అయి ఉండు. సో ఈ యొక్క వరల్డ్ అంతా ఫేక్ వరల్డ్, జీసస్ ఈజ్ ద రియల్ వరల్డ్. సో దానికి నువ్వు స్టిక్ అయి ఉండు. వాక్యం ఈజ్ ట్రూ, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ.
సో వర్డ్ ఆఫ్ గాడ్ అనేది నిజము, వర్డ్ ఆఫ్ గాడ్ అనేది సత్యము, వర్డ్ ఆఫ్ గాడ్ అనేది వెలుగు. సో దాన్ని నమ్ముతున్నావా, దాన్నే స్టిక్ అయి ఉండు. చాలామంది డీవియేట్ చేయడానికి వస్తారు, మనందరినీ కూడా సపరేట్ చేయడానికి దేవుడి నుంచి వస్తారు. సో వాటిని నమ్మకు. నువ్వేదైతే తెలుసుకొని ఉన్నావో, ఎవరి వలన నేర్చుకొని ఉంటేవో. సో ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా సంగతులు బోధించాడు. ఎలా డిస్కనెక్ట్ కావాలి వరల్డ్ నుంచి, ఎలా దేవుడికి కనెక్ట్ కావాలి. సో ఇలాంటి సందర్భంలో మళ్ళీ నిన్ను లోకల్లో కలపడానికి ఎవరైనా ఫెలోషిప్ ఉండొచ్చు, ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, ఇంటి ఎదురుంగోలు వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ కావచ్చు. సో స్టిక్ విత్ వాట్ యువర్ హెడ్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా నువ్వు ఏదైతే విన్నావో దానిని నువ్వు గట్టిగా పట్టుకొని ఉండు, నిలకడగా ఉండము. సో విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే వాక్యంలో నిలకడగా ఉండాలి. సో దైవజనుడు సన్నసిద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దేవావేశము వలన, సో దేవుడి యొక్క ప్రేరేపణ వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును. సో దైవజనుడు ఎలా ఉండాలంటే ప్రతి సత్కార్యను పూర్ణంగా సిద్ధపడి, అంటే కంప్లీట్గా చెప్పాలి. ఏదైనా వాక్యం ఉంటే నిలకడగా చెప్పాలి, ఆయన విశ్వాసంలో ఎదిగేలాగా చెప్పాలి, దేవుడికి కనెక్ట్ అయ్యేలాగా చెప్పాలి. తప్పు చేస్తే ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. సో దైవజనుడి యొక్క బోధనలు ఎలా ఉండాలంటే ఎవరైనా తప్పు చేస్తే పోనీలే తప్పు చేస్తే అలా కాకుండా ఖండించే విధంగా ఉండాలి, పొరపాటు చేస్తే ఖండించే విధంగా లాగా ఉండాలి. సో అలాంటి వాళ్ళ దగ్గరతో మీ సహవాసం చేయండి. సో ఎంటర్టైన్ చేయొద్దు, నిన్ను నువ్వు ఎంటర్టైన్ చేయొద్దు, ఎవరి గురించో కాదు. నిన్ను నువ్వు అపవిత్రానికి, అపరిశుద్ధతకు, లేకపోతే లోకల్లో కలవడానికి నిన్ను నువ్వు ఎంటర్టైన్ చేసుకోకు. సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో బడీ ఏబుల్ టు కంట్రోల్ యూ. నిన్నెవరు కంట్రోల్ చేయలేరు. నిన్ను నువ్వే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలగాలి. నిన్ను నువ్వే జ్ఞానముతో ఎదగాలి, నిన్ను నువ్వే ఆత్మలో ఎదగాలి. దట్ ఈస్ యువర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కంట్రోల్. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో చాలా ఇంపార్టెంట్. మనల్ని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయరు. ఆత్మలో ఎదగండి, వాక్యంలో ఎదగండి, దేవుళ్ళు ఎదగండి, సావాసాలు ఎదగండి, అండ్ ఫెలోషిప్ చేసుకోండి అని ఎవరు మనల్ని ఎంటర్టైన్ చేయరు. మన ఎవరిని కూడా ఎంకరేజ్ చేయరు ఈ లోకంలో. నీకు నువ్వే సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, నీకు నువ్వే సెల్ఫ్గా డిసిప్లిన్ రావాలి, నీకు నువ్వే సెల్ఫ్గా ఆ యొక్క ఇంటెన్షన్ రావాలి. అప్పుడే నువ్వు దేవుళ్ళలోకి ఏకమవుతావు. ఒకటి, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు నీకు సకల ఐశ్వర్యం, సకల ఆశీర్వాదాలు అన్నీ నీకు తోడై ఉంటాయి. కానీ దానికోసం మాత్రం నువ్వు దేవుణ్ణి వెంబడించద్దు. సో నువ్వు దేన్ని వెంబడించాలి? ఈజ్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ. నీకోసం మరణించాడు, అందుకన్నా నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. నీకోసం శిల్వను ఎత్తుకున్నాడు, అందుకన్నా నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. నీకోసం కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, అందుకోసమన్నా నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. సో ఆయన మన కోసము ప్రాణత్యాగాన్ని చేశాడు కాబట్టి వెంబడించాలి ఆయనను. సో ఇలాంటి వాళ్ళకు మీరు దూరమై ఉండండి. సో అందుకే విశ్వాసములో నువ్వు నిలకడగా ఉండాలి, దేవుళ్ళలో నిలకడగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళతో సహవాసం చేయదని దేవుడు ఖండితంగా చెప్తున్నాడు. ప్రియులారా, 1 యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వెళ్ళి ఉన్నారు. సో అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ లోకంలోకి వచ్చేసారు, బయలుదేరి ఉన్నారు. సో వాళ్ళు మనల్ని డీవియేట్ చేస్తారు, మనందరినీ కూడా డిస్కనెక్ట్ చేస్తారు లోకం నుంచి, ఆ దేవుడి నుంచి డిస్కనెక్ట్ చేస్తుంటా అంటారు, డీవియేట్ చేస్తుంటా అంటారు. కేర్ఫుల్గా ఉండాలి. ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు తెలుసా? మన విశ్వాసాన్ని నలిపేలాగా మన విశ్వాసంలో పడిపోయేలాగా చూస్తుంటా అంటారు ఇలాంటి వాళ్ళు. సో అబద్ధ ప్రవక్తలు ఎక్కడికి వస్తున్నారు? బయలుదేరి ఉన్నారు. అది మేబీ చర్చ్ ఫాదర్ అయి ఉండొచ్చు, చర్చ్లో ఉన్న పాస్టర్ అయి ఉండొచ్చు, మ్యాన్ ఆఫ్ గాడ్ అయి ఉండొచ్చు, చర్చ్ మెంబర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే నీ కొలీగ్స్ అయి ఉండొచ్చు, నీ నైబర్స్ అయి ఉండొచ్చు, నీ రిలేటివ్స్ ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా మనల్ని ఆత్మీయ జీవితంలో పడివేయాలని చూస్తాడు. ప్రతి ఆత్మను నమ్మక. సో అందరూ వాక్యం చెప్తారు, కానీ అందరినీ నువ్వు నమ్మొచ్చా? నమ్మలేము. అందరూ దేవుడు సేవ చేస్తారు, అందరినీ నువ్వు నమ్మొచ్చా? నమ్మలేము. సో అది మనమే చెక్ చేసుకోవాలి. ప్రతి ఆత్మను నమ్మక. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుడి సంబంధమైన వాళ్ళు దేవుడికి కనెక్ట్ చేస్తారు, లోక సంబంధమైన వాళ్ళందరూ లోకానికి కనెక్ట్ చేస్తారు. అయ్యో ఈ డబ్బు వెనకాల పరిగెత్తు, నువ్వు ఈ వీటి వెంబడి పరిగెత్తు, నువ్వు దాని వెంబడి పరిగెత్తు, దీని వెంబడి పరిగెత్తు అని ఇలా డిస్కనెక్ట్ చేసి దేవుడు చూసుకుంటారులే, నువ్వు ఫస్ట్ దీనికి ప్రియారిటీ ఇవ్వు అని అంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరున్నారో మనము అన్ని ఆత్మలను నమ్మద్దు, అందరినీ మనము నమ్మద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళ వల్ల నువ్వు అవిశ్వాసంలోకి వెళ్ళవచ్చు. ఇలాంటి అబద్ధ బోధనల వల్ల నువ్వు వినడం ద్వారా ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. సువార్త వినాలి, దుర్వార్త వినొద్దు. సువార్త విన్నప్పుడే, గాస్పెల్ ఆఫ్ జీసస్ విన్నప్పుడే నీ ఫెయిత్ లిఫ్ట్ అప్ అవుతుంటుంది, పైకి పెరుగుతుంటుంది. అలాగే దుర్వార్త విన్నప్పుడు
నెగిటివ్ థాట్స్ విన్నప్పుడు, నెగిటివ్ వర్డ్స్ విన్నప్పుడు, అప్పుడు నీ విశ్వాసము తగ్గిపోతుంది. ఆల్రెడీ లోకంలో ఉన్నారు. అన్ని ఆత్మలను నమ్మకండి. ఆ ఆత్మలు దేవుని సంబంధమైన పరీక్షించమంటున్నాడు, టెస్ట్ చేయమంటున్నాడు. ఎవరిని గుడ్డిగా నమ్మకండి అంటున్నాడు. ఎవరిని కూడా బ్లైండ్గా నమ్మకండి, పరీక్షించండి. కొన్ని రోజులు సహవాసం చేయండి, కొన్ని రోజులు సాన్నిహిత్యం చేయండి, కొన్ని రోజులు వాళ్ళతో నడవండి. సో అప్పుడు నువ్వు డిసైడ్ కా వెదర్ ఐ షుడ్ ఫాలో ఆర్ నాట్. సో ఏ దైవజనుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని దేవ మార్గంలోకి నడిపించాలి, కానీ అట్నుంచి యూటర్న్ చేపించకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. 1 యోహాను 4:2 యేసుక్రీస్తు శరీరదాయే వచ్చని ఏ ఆత్మ ఒప్పుకొనినో అది దేవుని సంబంధమైనది. సో మన సంబంధం మనకు ఎలా తెలుస్తుంది దేవుడి సంబంధమైనది? నీ దగ్గరకు వచ్చి ఎవరైనా లోకం గురించి మాట్లాడుతున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, లోక సంబంధమైన ఆత్మ వాళ్ళలో ఉన్నదని. ఎందుకు చెప్తున్నా అంటే ఐ గాట్ మెనీ ఎక్స్పీరియన్స్ లైక్ దట్. సో కొంతమంది వస్తారు మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి, లోక సంబంధమైన వార్తలను మన చెవిలో వేయడానికి. దానివల్ల మనం కోపం తెచ్చుకుంటాము, దానివల్ల మనము వాటి గురించి ఆలోచించేలాగా చేస్తాము. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ అపవాది యాక్టివేట్ అవుతున్నట్టు. సో దేవుని యొక్క ఆత్మ ఎవరి లోపల ఉంటుందో వాళ్ళు ఆశతో కలిగి ఉంటారు. దేవుడి ఆత్మ ఎవరితో ఉంటుందో, ఎవరి లోపల ఉంటుందో వాళ్ళు దేవుడి గురించి మాత్రమే వింటారు, దేవుడి గురించి మాత్రమే మాట్లాడతారు, దేవుడి కార్యాలే వివరిస్తారు. సో అలాంటి వాళ్ళతో నువ్వు సాన్నిధ్యం చేయి, అలాంటి వాళ్ళ మాటలే విను అంటున్నాడు. సో వినుట ద్వారా ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి వాళ్ళతో? ఆ విశ్వాసులతో నువ్వు ఉన్నప్పుడు, ఒక పరిశుద్ధులతో నువ్వు సహవాసం చేసినప్పుడు నీ యొక్క విశ్వాసం కూడా పెరుగుతుంది. సో దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. సో దేవుని ఆత్మ ఏంటిది, లోకమైన ఆత్మ ఏంటిదో మీకు తెలుసు ఇప్పుడు. సో క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. ఆల్రెడీ యాంటీ క్రైస్ట్ ఉన్నారు. సో వాళ్ళు సంఘంలోనే వస్తారు, మ్యాన్ ఆఫ్ గాడ్గానే వస్తారు, వాళ్ళు సంఘ సభ్యుల్లాగానే వస్తారు. వచ్చి ఆ సంఘం గురించి బోధించడం, నెగిటివ్గా మాట్లాడడం, ఆ సేవకుడు గురించి విమర్శించడం. సో ఇలాంటి వాటి వల్ల నీ విశ్వాసం పెరగదు. కానీ మెంబర్స్ వెళ్తారు, అందరూ వెళ్తారు, 100 మంది కాదు 1000 మందిని వెళ్తారు. ఎందుకంటే లోక వార్తలు చెప్తున్నారు కదా. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలామందికి ఇష్టం ఉంటుంది. అలా కాకుండా దేవుడి గురించి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో అప్పుడే మీరు గ్రహించాలి, ఈ లోకంలో ఆల్రెడీ ఉంది, ఈ చర్చ్ మెంబర్స్లో కూడా ఉంది. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. సో క్రీస్తు విరోధి ఆత్మ ఏం చేస్తారంటే దేవుడికి విరోధంగా తీసుకెళ్తుంది, దేవుడికి వ్యతిరేకంగా తీసుకెళ్తుంది. సో ఇప్పుడు మనందరము విశ్వాసంలో నిలకడగా ఉన్నాం బై గాడ్ గ్రేస్. మనకు తెలుసు ఏది మంచో ఏది చెడో, ఏది నీతో ఏది అవినీతో, ఏది చీకటో ఏది వెలుగో. దేవుడు మనల్ని 3 సంవత్సరాలుగా దగ్గరుండి నడిపిస్తున్నాడు. బై గాడ్ గ్రేస్ మనము నిలకడగా ఉన్నాము. ఎవరు ఏది చెప్తే అది ఏంటిది నమ్మలేము. కానీ లోకంలో చాలామంది కూడా అలా వ్యర్థమైన వాటిని నమ్మి వెళ్తున్నారు, అవిశ్వాసంలో పడిపోతున్నారు. సో ఫెయిత్ అగైన్ యూ నీడ్ టు కమ్ బ్యాక్ టు ఫెయిత్. సో చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. సో మనందరం ఎవరి సంబంధులం? దేవుని సంబంధులం. సో అందుకే నువ్వేం వినాలి? దేవుడి మాటలు వినాలి. అందుకే నువ్వు ఎవరిని పొగడాలి? దేవుణ్ణి పొగడాలి. అందుకే నువ్వు ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే నువ్వు ఎవరి కార్యాలు వివరించాలి? దేవుడి కార్యాలు వివరించాలి. ఎవరికి సాక్ష్యం చెప్పాలి? దేవుడికి సాక్ష్యం చెప్పాలి. ఎవరు చేసిన అద్భుతాలను మనము ఎవరు చెప్పాలి? దేవుడి కార్యాలన్నిటిని కూడా మనం వివరించి చెప్పాలి. అప్పుడు నువ్వు దేవుడి సంబంధులు అవుతావు. సో మనుషులో 50% లోకం ఉంది, 50% చర్చ్ ఉంది. సో నువ్వు దేవుడి సంబంధం కాదు. సో కంప్లీట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్, సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. 100% ఇక అయిపోవాలి. మనము ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ అయిపోయి దేవుడికి కనెక్ట్ కావాలి. నీ శరీరం అంతా వాక్యంతో నిండుకోవాలి, నీ శరీరం అంతా దేవుడి ఆత్మతో నిండుకోవాలి, నీ శరీరం అంతా విశ్వాసంతో నిండుకోవాలి, నీ శరీరం అంతా దేవుడి యొక్క తలంపులతో నిండుకోవాలి. సో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. సో ఇప్పుడు మన లోపల దేవుడు ఉన్నాడు, దేవుడి యొక్క ఆత్మ ఉంది. కాబట్టి ఇప్పుడు మనల్ని మోసపరచడానికి ఎవరు వచ్చినా కూడా మనము జయించే శక్తి మనకుంది. ఎందుకంటే మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి అవతల వాళ్ళు కూడా ఏ ఆత్మతో మాట్లాడుతున్నారో మనం గ్రహించగలగాలి. సో ఎవరైతే దేవుడి సంబంధించినవి కాకుండా వృధా సంబంధమైనది, ఇతరులను దూషించడం, ద్వేషించడం, దుర్భాషలు ఆడడం, ఇలాంటి వాక్యాలు ఎవరైతే చెప్తున్నారో గుర్తుపెట్టుకోండి, అక్కడ పవిత్రాత్మ చెప్తున్నట్టు, దేవుడి యొక్క ఆత్మ చెప్తున్నట్టు కాదు. దేవుడి యొక్క ఆత్మ దేవుడి సంబంధించిన మాటలే చెప్తాయి. 1 యోహాను 4:5 వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుతారు, లోకము వారి మాట వినును. చూసారా, మనం దేవుడి సంబంధులం, మనం లోక సంబంధులమైన మాట మనం మాట్లాడకూడదు.
లోకము వారి మాట వినను. అదే చెప్తున్నాను కదా, చాలామంది సంఘాలలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఏంటిదంటే ఆ వారంలో జరిగిన న్యూస్ అంతా తీసుకొచ్చి ఆ చర్చిలో డిస్కస్ చేయడం, డిబేట్ పెట్టడం. సో దానివల్ల ఏంటిది, లోకాన్ని తీసుకొచ్చి ఆ యొక్క సంఘంలో నడిపించడం, పెట్టడం. సో అక్కడ జీసస్ క్రైస్ట్ కనపడట్లేదు. సో చాలామంది కూడా ఈ లోక వార్తలన్నీ కూడా చర్చిలో మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. సో యూ నీడ్ టు స్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు చర్చ్కి వెళ్ళావా, యూ నీడ్ టు ప్రేస్ గాడ్, యూ నీడ్ టు వర్షిప్ గాడ్, యూ నీడ్ టు లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్, యూ నీడ్ టు ప్రేయర్ టు గాడ్. దట్ ఈస్ యువర్ డ్యూటీ ఇన్ ద చర్చ్. మనం ఆఫీస్కి వెళ్తే ఏం చేస్తామండి, మనం ఎలా పడితే అలా ఉంటామా? ఆఫీస్లో ఆఫీస్ పని చేస్తున్నట్టు చర్చ్లో కూడా చర్చ్కు రిలేటెడ్ అయిన పని మాత్రమే చేయాలి. సో చాలామంది లోక సంబంధులు వస్తారు. సో నువ్వు లోక సంబంధమైన మాట వినడానికి ఇష్టపడుతున్నావా, అయితే నీ లోపల లోకం ఉన్నదన్నట్టు, నీ లోపల దేవుడి ఆత్మ ఇంకా పని చేయడం లేదన్నట్టు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే నీ దగ్గరకు వచ్చి లోక సంబంధమైన మాటలు చెప్తుంటే వింటున్నావు, చెవి పెట్టుకొని వింటున్నావు, నేనైతే సాఫ్గా చెప్పేస్తాను, నేనైతే క్లియర్గా చెప్పేస్తాను. నా దగ్గరకు వస్తే ఇలాంటి లోక సంబంధమైన మాటలు వింటే నాకు పని ఉన్నదండి, నేను ఇవన్నీ పట్టించుకోనని క్లియర్గా చెప్పేస్తాను. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాసాన్ని పాడు చేసేదే అలాంటి వాళ్ళు, లోక సంబంధమైన వార్తలు. సో ఇప్పుడు నువ్వు లోక సంబంధమైన వార్తలు వింటే నీ విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. లోక సంబంధమైన మనుషులతో నువ్వు సహవాసం చేస్తే నీ విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. సో చూస్ యువర్ సెల్ఫ్. దేవుడు అదే అంటాడు, బలవంతం చేయడు. నువ్వు ఎలాంటి వాళ్ళతో సహవాసం చేయాలి, ఎలాంటి వాళ్ళ బోధనలు వినాలి, ఎలాంటి వాళ్ళ యొక్క ఏంటిది మాటలు వినాలి, ఏది నమ్మాలి, ఏది నమ్మద్దు, ఇవన్నీ కూడా మనకు దేవుడు ఏం చేశాడు, జ్ఞానం ఇచ్చాడు. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. సో మనము దేవుని సంబంధులము. సో ఎవరికైతే వాక్యమే ఎక్కువగా వినాలి, దేవుడి మాటలే వినాలనుకుంటారో వాళ్ళ లోపల దేవుడి ఆత్మ పనిచేస్తున్నట్టు. సో దేవుని సంబంధిని కానివాడు మాట వినడు. ఇందువలన మనిషి సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. సో నీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? లోక సంబంధమైన వార్తలు వినడానికి ఆశపడుతుందా, దేవుడి యొక్క వాక్యము వినడానికి ఆశపడుతుందా? సో నీ సహవాసం ఎలా ఉంది మనుషులతో? నిన్ను దేవుడికి కనెక్ట్ చేసే మనుషులు నీ జీవితంలో ఉన్నారా, దేవుడి నుంచి డిస్కనెక్ట్ చేసే మనుషులు నీ దగ్గర ఉన్నారా? సో మనం ఎవరి సంబంధం? దేవుని సంబంధము. అందుకే దేవుని మాటలు వినాలి, అప్పుడే నీ విశ్వాసము పెరుగుతుంది. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని అంటే మనం ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. సో మీరు దేవుడిని తెలుసు, మీలో దేవుడు ఆత్మ ఉంది, నాలో దేవుడు ఆత్మ ఉంది. అందుకే నేను బోధిస్తున్నాను, మీరు వినగలుగుతున్నారు. అదే అన్ని జనులను తీసుకొచ్చి కూర్చోమంటే వాళ్ళు వినలేరు. దేవుని సంబంధాన్ని కానివాడు మన మాట వినడు. సో ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. సో ఐడెంటిఫై విచ్ ఈస్ ద ట్రూ స్పిరిట్. మనకు ఏది నిజమైన స్పిరిటో, ఏది అబద్ధమైన స్పిరిటో ఐడెంటిఫై చేయమంటున్నాడు దేవుడు. సో కండిషన్ నెంబర్ 1, నీ ఫెయిత్ మాత్రం ఎప్పుడు కూడా పెరగాలి. కండిషన్ నెంబర్ 2, నీ ఫెలోషిప్ మాత్రం ఎప్పుడు కూడా దేవుడితో పెరగాలి. నీ యొక్క కండిషన్ నెంబర్ 3, నీ యొక్క బైబిల్ రీడింగ్ కావచ్చు, ప్రేయర్ లైఫ్ కావచ్చు, దినదినము అభివృద్ధి చెందాలి. అలాంటి వాళ్ళే నీ జీవితంలో ఉండాలి. అలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి. అలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడాలి. సో అలాంటి వాళ్ళు కాకుండా నిన్ను వేరే విషయాలు మాట్లాడుతున్నారంటే ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్ దెమ్ ఇన్ యువర్ లైఫ్. దే ఆర్ కరప్టింగ్ యువర్ మైండ్, దే ఆర్ కరప్టింగ్ యువర్ స్పిరిచువల్ గ్రోత్, దే ఆర్ కరప్టింగ్ యువర్ ఫెయిత్, దే ఆర్ కరప్టింగ్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్. సో డోంట్ ఎంటర్టైన్ దెమ్, లెట్ దెర్ బి. వాళ్ళు ఏమని అనుకోండి, డోంట్ కేర్ ఎట్ ఆల్. మనకు గాడ్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ, గుర్తు చేసుకోండి. తీతుకు రాసిన 2వ అధ్యాయం 11వ వచనం, ఏలనగా సమస్త మనుష్యులను రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. సో నువ్వు అవిశ్వాసంలో పడేయడానికి ఏంటిది, ఇహలోక సంబంధమైన దురాశలు. ఈ లోక సంబంధమైన దురాశలు నేను చాలా చెప్పాను వాక్యం ద్వారా. దుర్బుద్ధి, దురాశలు, ఆ ధనాపేక్ష, మోసాలు చేయడం, అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడం, నేను బ్రతుకుతే చాలు, ఇతరులు ఏమైనా పర్వాలేదు, ఇలాంటి విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మనందరం కూడా దేవుడు వస్తున్నాడని నిరీక్షతో ఉన్నాము. ఈ వాక్యాన్ని మనం కనిపెట్టుకొని ఉన్నాము. సో వాక్యం మీద మనసు పెట్టుకో. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించు అంటే రిలీజ్ చేసేయి, వదిలేసేయి వాటి మీద. సో నీ కంప్లీట్ మైండ్, నీ హార్ట్ అంతా కూడా ఎలా ఉండాలి, దేవుడితో దగ్గర ఎలా ఉండాలి, కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి. సో నీ హార్ట్లో కూడా లబ్డప్ కాకుండా జీసస్ అన్నట్టుగా ఉండాలి. నీ నరనరాలలో ప్రవహించాలి దేవుడు.
ఎందుకంటే దేవుడు మనల్ని అలా సృష్టించుకున్నాడు. అది మన ప్రణాళిక, మన మీద దేవుడికున్న ప్రణాళిక. కానీ అపవాది మనకు ఈ లోక సంబంధమైన టెంప్టేషన్స్, ఈ లోక సంబంధమైన దురాశలు, ఈ లోక సంబంధమైన ఆ యొక్క ఏంటిది ఆ దుర్బుద్ధిని చూపించి మనందరినీ కూడా దేవుడి నుంచి డైవర్ట్ చేస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే సకల ఐశ్వర్యము, సకల ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. నువ్వు దేన్ని వెంబడించాల్సిన అవసరం లేదు. ధనము ఆయన ద్వారానే వచ్చింది, పేరు ప్రఖ్యాతలు ఆయన ద్వారానే వచ్చింది, డబ్బు పదవి ఆయన ద్వారానే వచ్చింది, బంగ్లాలు, కార్లు, ఐటీ టెక్నాలజీ అన్నీ ఆయన ద్వారానే వచ్చాయి. యూ నీడ్ టు బీ ఫెలోషిప్ విత్ గాడ్ ఓన్లీ. ఆరోగ్యం కూడా ఆయన ద్వారానే వచ్చింది, మన శరీరము ఆయన ద్వారానే, సమస్తము ఆయన వల్లనే వచ్చింది, ఆయన ద్వారానే వచ్చింది. ఇంకా దేని కూడా మనం విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. నీతితో, భక్తితో, దేవుడు అంటే భయభక్తులతో మనం బ్రతకాలి, మనకు బోధించుచున్నది, బ్రతుకుచుండవలనని బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సో దేవుడు ఏం చేశాడట, సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించాడు. సత్క్రియల అందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని, సో ఆయన కోసం మనల్ని ఏం చేశాడు, పవిత్రపరచుకున్నాడు. తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. సో దేవుడు మన కోసం అర్పించుకున్నాడు. సో నీ ఫెలోషిప్ ఎవరితో ఉండాలి, దేవుడితో ఉండాలి. తనకు సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు, రిలీజ్ చేశాడు. మళ్ళీ ఆ బురద అంటించుకోవడం ఎందుకు, మళ్ళీ ఆ విశ్వాసంలో పడడం ఎందుకు, మళ్ళీ అలాంటి వాళ్ళతో సాన్నిహిత్యం చేయడం ఎందుకు? అందుకే నీ వినడం ద్వారా నీ విశ్వాసం పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గకూడదు. సో కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ జీసస్. మాజరుడనేసయ్య, అయ్యా ప్రభువా, మీరు వాక్యం ద్వారా మరొకసారి మాట్లాడి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఎవరి మాటలు వినాలి, ఏ బోధనలు వినాలి, ఎవరితో సావాసం చేయాలి, ఏవి వింటే మాకు విశ్వాసం పెరుగుతుంది, ఏవి వినకపోతే మాకు విశ్వాసము పెరగదు, ఇవన్నీ కూడా మాకు క్లియర్ కట్టినట్టు మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మీ ఉద్దేశాలు ఏంటిదో, మీ చిత్తం ఏంటిదో, మీ ప్రణాళిక ప్రకారము మమ్మల్ని నడిపిస్తున్నందుకు శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయం క్లీన్ అవును గాక. మీ వాక్యాలు వినగలిగే ఆశ కలిగించమని, మీ సాక్ష్యాలు వినగలిగే ఆశ కలిగించమని, అందరిలో పుట్టించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.